ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దానియేలు గారు ఈ యొక్క 21 డేస్ ఫాస్టింగ్ని బైబిల్ గ్రంథంలో చేసినట్టుగా చూస్తూ ఉంటాం. అందులో దానియేలు గారికి ఒక దర్శనం వచ్చింది. దాంట్లో ఆయన చెప్తున్నటువంటి విషయాలన్నీ మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఒక దర్శనంలో ఆయన ఏం చేశారంటే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం, దానియేలును నాకు ఈ దర్శనము కలుగుగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగిలిన భయాక్రాంతులై దాక్కొనవాలని పారిపోయారు. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నాయందు నిలవలేదు. నేను అతని మాటలు విని నేను నేలకు సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడు ఒక చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడితిని. హల్లెలూయా. కాబట్టి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను చాలా స్పష్టంగా మనం వినగలగాలి. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నత. ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగును మమ్మల్ని అందరూ నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వరదను నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమిటని చూసినట్లయితే, దానియేలుకు వచ్చినటువంటి దర్శనం చూసి దానియేలు ఎలాగ ఉన్నాడో, స్నానం లేదు, సరైన భోజనం లేదు, ఇంకా మాంసాహారం ఇవన్నీ కట్ చేసుకుని ఒక జరిగినటువంటి సిచ్యువేషన్ని ఫీల్ అవుతూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఒక దర్శనాన్ని చూస్తూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయో, మనలో చాలామంది ఏం చేస్తారంటే, పరిస్థితులు బాగోపోయేసరికి ప్రార్థన మానేస్తారు. ఇంకా దేవునితో సంబంధం ఉండదు అసలేండి. ఏం జీవితం గందరగోళం ఉంది, నాకు ఏం అర్థం అవ్వట్లేదండి. మా ఆయన చూస్తే వదిలేశాడు, ఇంకొక ఆమె చేసుకున్నాడు, ఉద్యోగం నుంచి నన్ను తీసేశారు, ఇంకొకరిని పెట్టుకున్నారు, లేకపోతే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది, అసలు తింటాకెళ్ళిన పరిస్థితి అయిపోయింది, వ్యాపారం నష్టం వచ్చేసింది, ఎన్నో అప్పులు ఇరుక్కుపోయాం. ఇట్లా ఇవన్నీ చూసి ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేయరు. మరి ఏం చేస్తారు? ఎవరు మన కోసం ప్రార్థన చేస్తారా అని వెతుకులాడుతూ ఉంటుంటారు. ఏ ఫోన్ నెంబర్ దొరుకుతుందా అని చెప్పి అందరికీ ఫోన్లు చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే మేము బలహీనం అయిపోయాం, ప్రార్థన చేయలేం, మా కోసం ఎవరైనా ప్రార్థన చేయండి, మేము సమస్యల్లో గోతులో ఉన్న మమ్మల్ని ఎవరైనా లేపుతారేమో అని చెప్పేసి. ఇదే క్రైస్తవ జీవితం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యం ఇక్కడ దాగి ఉన్నదన్నమాట. దేవుని వాక్యం ఏం చేయాల్సింది? కొత్త నిబంధనలు యాకోబు గారి వృద్ధులకి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా? ఎస్, అందరికీ శ్రమ సంభవించింది. మరి ఏం చేయాలి అంటే ఆయన ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. అతడు ప్రార్థన చేయవలను. ఇది విషయం. నువ్వు గోతులో నువ్వు ఉన్నావు, నిన్ను పైకి లేపాలంటే నువ్వు సహకరించలేని ఎవ్వరూ లేపలేరు. నువ్వు గోతు నుంచి పైకి రావాలంటే నువ్వు ముందు ప్రయత్నం చేయాలి. నువ్వు ముందు ప్రయత్నం చేస్తుంటే ఎవరొకరు సహాయం చేస్తే ఈజీగా నువ్వు పైకి రాగలుగుతావు. అంతేగాని నువ్వు అసలు అలా ముడుచుకుని కూర్చుని ఇలా భయపడతా ఉంటే వాళ్ళు ఎన్ని తోళ్ళు వేసినా, ఎన్ని ప్రయత్నాలు వేసినా నువ్వు పైకి వెళ్ళలేవు. కాబట్టి ఈ రోజున దానియేలు గారు చూసినట్లయితే ఒక దర్శనం చూస్తుంటే చాలా జనం కూడా ఉన్నారంట. కానీ వాళ్ళు ఇలాగ ఉపవాసాలు ఏమి లేవు. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం కలిగిందో పరుగులు. యేసుక్రీస్తు పురం ఎప్పుడైతే దొంగలో రావణ వారు వచ్చి పట్టుకున్నారో, ఆ యొక్క సైన్యం, రోమా సైన్యం నుంచి పట్టుకుందో, శిష్యులందరూ పారిపోయారు. పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఏమైనా సరే నేను విడిచిపెట్టను, ప్రాణం పోయినా అది ఇది అన్నటువంటి ఆయన కూడా ఏమైపోయారు? పారిపోయారు అంతా కూడా. మళ్ళీ చాలామంది కూడా అంటారు, నాతో కూడా చాలామంది, ఈ పరిచర్యలో నేను నా ప్రాణం పోయేంత వరకు ఉంటాను బ్రదర్, మీతో నడుస్తాను బ్రదర్, ఈ పరిచర్యలో నేను ఉంటాను. అందరూ అలాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు అంతా కూడా. గమనించాలి. ఎందుకంటే అలాగే ఎప్పుడైతే వాళ్ళు వాగ్దానం చేశారో, సైతాన్ కూడా మొదట టార్గెట్ చేస్తాడనమాట. అంతుందా నీకు? నీ విశ్వాసం అంతుందా? నువ్వు అంత శ్రమను తట్టుకునే వ్యక్తివి అని చెప్పి టార్గెట్ చేస్తాడు. ఇక్కడ గమనించదగ్గ విషయము, అద్భుతమైన విషయం ఏంటంటే, చదువుదాం మనం. నాకు దర్శనం కలుగ నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేక గమనించాలి. చూడలేదు కానీ మిగిలిన భయాక్రాంతులై దాక్కొని వాళ్ళు చూడలేదంట. ఇంతకని చూడలేదంట. చూడండి, దర్శనం ఇంకా చూడలేదంట. వాళ్ళు
చూసిన అతనేం బాగానే ఉన్నాడు, చూడని అతనేంటి పరారు. కొంతమంది సమస్యలు వస్తాయన భయంతో పరిగెట్టిపోతుంటారు. రాలేదు ఇంకా సమస్యలు వస్తాయేమో. కొంతమంది బాప్తిసం పొందడం కింద భయపడతారు తెలుసా? అమ్మో ఎక్కడ బాప్తిసం పొందామంటే శ్రమలు వచ్చేస్తాయో, బాప్తిసం పొందితే బూతులు తిట్టకూడదు, బాప్తిసం పొందితే నీతిగా ఉండాలి, బాప్తిసం పొంది కాబట్టి ఇది మన వల్ల కాదులేండి, వర్కౌట్ అవ్వదు, కాబట్టి మానేసేద్దాం, బాప్తిసం వద్దు ఏమొద్దు. అందుకే కదా మీ భర్తను అడగండి, మీ ఇంటి పక్క వారిని ఎవరన్నా అడగండి బాప్తిసం పొందమని. ఇంకా లేదు, టైం లేదు, ఇంకా సమయం కాదు, ఇంకా నేను బూతులు తిట్టాలి, బోళ్ళు మందు తాగాలి, బోళ్ళు తిరగాలి, బోళ్ళు ఎసాలు వేయాలి, ఇవన్నీ జరిగితే కానీ నేను బాప్తిసం తీసుకుంటాను ఎప్పుడో. ఈలోగా పుణ్యకాస్తం కాస్త ముగిసిపోయి కాటికి కాళ్ళు కూటికి చేతులు అన్నట్టుగా పరిస్థితి వచ్చేస్తుంది. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కాబట్టి దానియేలు గారేమో దర్శనం చూసి ఉన్నాడు, ఈ మిగతా వాళ్ళు చూడకముందే పరుగులంట. చూసారా ఎట్లా ఉన్నదో పరిస్థితి? చూడకముందే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరుగంట. పారిపోయేది. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనము చూచి తిని. హల్లెలూయా. ఏమైందంటే ఇక్కడ ఒంటరినై దర్శనం చూసి తిని. నేను అసలు ఇది చెప్పాలనుకోలేదు, కానీ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎందుకు ఇక్కడ ఆపేశాడు? చాలా మర్మాలు ఉన్నాయి మాట ఇందులో. ఒంటరినై దర్శనం చూశాను, ఒంటరినై దేవుని చూస్తాను, ఒంటరినై దేవుని సన్నిధిని అనుభవించాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక అర్థమై ఉంటుంది మీకు అందరికీ. బ్రదర్, నన్ను అందరూ ఒంటరిని చేస్తారు అంటే నువ్వు దేవుని దర్శనాన్ని చూడటానికి అనుకూలత దేవుడు ఏర్పాటు చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్. నమ్ముతున్నారా? ఈరోజు మీరు ఒంటరితనంలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని ముఖ దర్శనం చూడటానికి, దేవుడు పంపిన సమాచారం అనుభవించడానికి, దేవుని దూత నీతో మాట్లాడటానికి ఒక అపాయింట్మెంట్ అనమాట అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీతో కొంచెం పర్సనల్ మాట్లాడాలి అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ విషయం, అందరుగా మాట్లాడరు. అలాగే ఇక్కడ దానియేలుతో దేవుని దూత వచ్చినటువంటి సమాచారం తీసుకొచ్చి మాట్లాడంటే ఎవరు ఉండకూడదు. వింటున్నారా? కాబట్టి ఈ శోధనకు తగినటువంటి వాళ్ళు, ఈ శోధన తట్టుకునేటువంటి వారు కొద్దిమంది ఉంటారు. కాబట్టి దానియేలు ఏం తప్పు చేయలేదు అక్కడ, కానీ ఒంటరి అయిపోయాడు. చూడండి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనముని చూచి తిని. ఎప్పుడు చూశాడు? అందరూ ఉన్నప్పుడు చూడలేదు, అందరితో ఉన్నప్పుడు చూడలేదు, అందరిలో ఉన్నప్పుడు చూడలేదు, కానీ అందరూ విడిచి ఒంటరి అయిపోయినప్పుడు ఏం చూశాడంట? ఆ గొప్ప దర్శనం, మంచి దర్శనం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో మంచి విషయాలు, గొప్ప విషయాలు ఎప్పుడు జరిగితే తెలుసా? ఒంటరితనంలో ఉన్నప్పుడు. ఎవడైనా పరిచయం చేయాలంటే ఏమంటారు తెలుసా? అతడు నిందతో నింపబడవలను, బూడిదలో తన మూతి పెట్టుకొనవలను అని చెప్పి చాలా అద్భుతంగా రాసి ఉంటుంది. ఒంటరితనం అనేటువంటిది వండర్ఫుల్ అనమాట. ఒంటరితనం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఆ ఒంటరితనంలో నుంచే దేవుడు మాట్లాడు. యేసుక్రీస్తు వారు కూడా ఒంటరిగా ప్రార్థన చేస్తాడు. శిష్యులతో కలిసి వెళ్ళినప్పటికీ, అబ్బాయి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి, రాతివేత దూరం అంటే ఒక రాడి సిటీ ఎంత దూరంలో పడతా అంత దూరం వెళ్ళి ఆయన ఒక్కడే ప్రార్థన చేశాడు ఒంటరిగా. అప్పుడు దేవుడితో వచ్చి మాట్లాడాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ ఒంటరితనం అనేటువంటిది చాలా చెడ్డది అనుకుంటారు, కానీ ఈ ఒంటరితనం అనేటువంటిది చాలా మంచిది. నేను దేవునికి దగ్గరగా చేసేటువంటిది. హల్లెలూయా. దేవునితో సత్సంబంధం, మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసేటువంటిది ఈ ఒంటరితనం. కానీ నేను ఏం చేస్తున్నాడు? అందరూ పారిపోతే ఈయన మాత్రం దర్శనం చూస్తూ ఉన్నాడు, దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నాడు, ఆ యొక్క దేవుడు పంపిన సమాచారం చేసిన దూతను చూడగలుగుతూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చాలా వండర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఇక్కడ మీరు గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో ప్రతికూల పరిస్థితులు నీకు నాకు ఎదురవుతాయి, కానీ తొందరపడద్దు. వెయిట్. చూసినందున నాలో బలమేమీ లేకపోయాను. ఇదేంటి? యెహోవా కొరకు ఎదురు చూసి బలం పొందుకుంటారు కదా, మరి బలం లేకుండా పోయిందేంటి అంటే దీనికి జవాబు పౌలు గారి దగ్గరికి వెళ్తే చెప్తాడు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. బలవంతుడు ఏంటి? ఎస్, పాత నిబంధనలకు వస్తే మళ్ళీ ఏముంటుంది? వీక్ సేస్ ఐఎమ్ స్ట్రాంగ్, పూర్ సేస్ ఐఎమ్ రిచ్. కాబట్టి బలహీనుడు నేను బలవంతుడు అని చెప్పాలంట. కాబట్టి ఈయన బలమైనంత ఏం బలం పోయింది? శరీర బలం పోయింది. అర్థమైందా? శారీరకమైనటువంటి బలం పోయింది, శారీరకంగా బలహీనుడయ్యాడు. హల్లెలూయా. కానీ ఆత్మలో పరిపూర్ణుడవుతూ ఉన్నాడు, ఆత్మలో గ్రహించగలుగుతున్నాడు, ఆత్మలో చూడగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఫాస్టింగ్ అనేటువంటిది నిన్ను ఒంటరిని చేస్తుందేమో ఒకవేళ. గమనించారా? ఫాస్టింగ్ అంటే అన్నానికి దూరం చేసింది.
ఫాస్టింగ్ అంటే ఏంటి? మంచి మంచి స్వీట్లు అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి, మంచి మంచి భోజనాలు అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి, నీసి మాంసాలు అన్నీ దూరంగా వెళ్ళిపోతుంటాయి. చూసారా, విడిచి వెళ్ళిపోతుంటాయి మనకి. అవన్నీ ఎప్పుడైతే విడిచి వెళ్ళాయో అప్పుడు దేవుని దూత నీ దగ్గరికి వస్తాడో, అబ్బో చాలా అద్భుతమైన మర్మం దాగినది ఇందులో. మనుషులంటే మనుషులు కాదు, మనుషులంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా మీకు ఇష్టమైనవి అన్నీ కూడా పారిపోతుంటాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉన్నావో ఇవన్నీ ఇంకా అయిపోయాయి. ఈ జనవరి నెలలో మనకు వాటితో సంబంధం ఉండదు. ఉన్నదా మీకు? దేవునికి స్తోత్రం. అవన్నీ దూరం అయిపోను కాక. దేవునికి మనం ప్రత్యేకించబడినప్పుడు, దేవునితో మనం ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు జరిగేటువంటి గొప్ప గొప్ప కార్యాలను మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి ఈ మనుషులంతా ఏం చేయరంట? పారిపోయారంట. సో నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావంటే పారిపోతారు. పారిపోతారు. నీతోటి ఉన్నవారు అంతా కూడా పారిపోతారు. కాబట్టి ఎప్పుడైతే ఈ నెలలో మా దగ్గర నుంచి కూడా పారిపోయి చాలాను, మేము ఎప్పుడైతే దేవుని సన్నిధికి దగ్గర అవుతున్నామో ఆఫర్లు వస్తున్నాయి మాకు. పెద్ద చేప ఫ్రీ. సారీ మేడం, మేము ఈ 21 days అసలు మేము నీసి మాంసములు ఏమీ ముట్టకూడదు అని మేము డిసైడ్ చేసుకున్నాం. తప్పు అని కాదు, అది మా డిసైడ్మెంట్ అది. కాబట్టి దయచేసి ఈసారికి మమ్మల్ని విడిచిపెట్టేసేసేయండి అని అంటే ఓకే. చూసారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటాం అప్పుడే వచ్చి పడుతుంటాయి అన్నీ ఫ్రీగాను. పెద్ద చేప, పెద్ద బొచ్చు, 3-4 కేజీలు ఉంటుందట. హల్లెలూయా. చూసారా ఎట్లాగా సాతానుగాడు తీసుకొస్తుంటాడు అన్నీ కూడాను. చక్కగాను నిన్ను ఎలా చెరపాలా, ఎలా తప్పించాలా, నీ చూపులకు ఎంత అందమైంది ఆకర్షణీయంగా కనపడేలాగా అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటుంటాడు. ఉపవాసం ఉన్నప్పుడే మంచి పెళ్లి కవర్ వస్తుంది మీకు కదా. మళ్ళీ అటువంటి పెళ్ళి ఇంకెక్కడ జరగదు అన్నట్టుగా అంతటి ఆహ్వానం మీకు వస్తుంది. ఏం చేయాలి? ఈ రోజుకి మానేద్దామనే ఉపవాసం. చూస్తారా ఎంత మనసులో ఎలా కనిపిస్తుందో. కాబట్టి ప్రత్యేకపరచుకోండి మిమ్మల్ని మీరు. దానియేలు ఏం చేశాడు తెలుసా? అందరితో పాటు పరుగులు తీయలేదు. ప్రత్యేకించుకున్నాడు. పరుగు తీస్తున్నావా? ప్రత్యేకించుకుంటున్నావా? పరుగులు తీస్తున్నావా 10 మందితో కలిసి? ప్రత్యేకించుకుంటున్నావా ఒంటరిగా? నువ్వు అక్కడే తెలిసిపోతుంది నీ జీవితం. 10 మందితో కలిసి చేసేది కదండి భక్తి, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చేసేటువంటిది అనమాట భక్తి అంటే. 10 మందిలో భక్తుడిగానే కనబడతాం మనం. నలుగురిలో ఉన్నప్పుడు నతానీయులు అంట, ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసీమంట. ఓనేసీమంటే ఎవరు? దొంగ. అక్కడ పౌలు గారి దగ్గరికి వెళ్తాడు కదా. నతానీయులు అంటే దేవదూతలు ఎక్కడ చూస్తున్నాడు నలుగురిలో ఉన్నప్పుడు. అంత భక్తుడు, నలుగురిలో మంచి భక్తుడు అనమాట. మంచి పేరు నలుగురిలో ఉన్నప్పుడు మనకి. నలుగురిలో ఉన్నప్పుడు నతానీయులు గారు దేవుని దూతలు ఎక్కడ చూస్తారు కదా మీరు. ఎస్. ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసీమ గారు దొంగతనం చేస్తారు మెల్లగా. కాబట్టి ఈ రోజున దానియేలు ఎప్పుడు దేవుని ముఖ దర్శనాన్ని చూడగలుగుతున్నాడు తెలుసా? దేవుని దూతను ఎప్పుడు చూడగలుగుతున్నాడు? దేవుని దూత వచ్చిన మాటలు ఎప్పుడు వినగలుగుతున్నాడు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు. వండర్. హల్లెలూయా. చూసారా, బలహీనమైపోయాను అంటున్నాడు. అంటే పౌలు గారు చెప్తున్నాడు దీనికి సమాధానం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు బలవంతుడు. ఈ శరీరం ఎప్పుడు బలహీనమో అప్పుడు ఆత్మ బలపరచబడతాడు. అంతరంగ పురుషుడు. చూసారా, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతాయంట. ఎవరు నెగ్గితే అలా బలవంతులు కదా. కాబట్టి ఇక్కడ ఏమి నెగ్గాడు? ఆత్మ పురుషుడు నెగ్గేశాడు, శరీరం బలహీన పడిపోయాడు. చూసారా, శరీరం బలహీన పడిపోయాడు. థ్యాంక్ గాడ్, దేవునికి స్తోత్రం. అందరికీ అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. నాలో బలమేమీ లేకపోను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. చూసారా, బలము నిలబడదు. ఇంకా చింత చచ్చినా పులప చావలేదండి. అంత వయసు వచ్చింది. ఆయన మాటలు చూడండి, ఆయన వేళకోళాలు చూడండి, ఆయన బిహేవియర్ చూడండి. చూసారా, మన ఊరిలో మాట్లాడతారు ఇలాంటి మాటలు. అంటే ఏంటి? అంత వయసు వచ్చింది కానీ ఆయనకి మాత్రం ఇంకా ఏదో ఉన్నది లోపల. ఇక్కడ అదే మాట, అది చావాలన్నమాట. నీలో ఉన్న అహం చావాలి, కోపం చావాలి, తొందరపడతానం చావాలి, దూకుడు స్వభావం చావాలి. మన ఆన్లైన్లో వింటున్నాం కదా, ఒక సహోదరి సాక్ష్యం ఈరోజు పెట్టాం. గతంలో ఎవరన్నా ఒక మాట అంటే 10 మాటలు కాదు 100 మాటలు సమాధానం చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు 100 మాటలు అన్నా కానీ ఒక మాట కూడా నేను మాట్లాడతలేదు. ఎందుకంటే ఈ మెసేజ్లు, ఈ యొక్క వర్తమానము, ఈ యొక్క వాక్యము నా జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. సహనం అంటే ఎలాగుండాలి? ఏది సహనం? సహనం నేర్పింది దేవుని వాక్యం.
ఈ యొక్క సహవాసం నా జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలండి. వస్తున్నాం వెళ్తున్నాం అంటే ఏంటి? ఎందుకు వస్తున్నాం? ఎందుకు వింటున్నాం? అయ్యా మీ వాక్యం పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం 3 రోజులు వింటాం, 3 పూటలు వింటాం. కానీ ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. ఇదేంటి? ఎందుకు వింటారు మరి అలాంటప్పుడు? నేను అన్ని రోజులు లైవ్కి వస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు వస్తున్నా కానీ నాకు ఏం అద్భుతం జరగట్లేదు. ఇదేంటి? ఆలోచించండి. ఫ్రూట్ ఉండాలి. ఒక చెట్టుని నేను వేస్తానండి, ప్రతిరోజు ఎరువు వేస్తాను, దానికి నీళ్ళు వేస్తాను, మందు వేస్తాను, చక్కగా చూసుకున్నాను, ఒక ఫ్రూట్ లేదు అంటే సంతోషించదగ్గ విషయమేనా? నువ్వు ఫలించాలి, నువ్వు బహుగా ఫలించాలి, అప్పుడు తండ్రి మహింపరచబడతాడు, తండ్రి సంతోషిస్తాడు. కాబట్టి నువ్వు నేను తండ్రి సంతోషించాలంటే ఫలించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ఆల్ నైట్లో చూడండి అద్భుతమైన సాక్ష్యాలు వస్తాయి. 21 days ఫాస్టింగ్ ఉండి వస్తారేమో. నేను కూడా అద్భుతమైన సాక్ష్యాలు చెప్తాను నేను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నెలకోసారి సాక్ష్యం చెప్పడం కాదు, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. అదండి క్రైస్తవ జీవితం అంటేనే. అది అంత ప్రభావవంతంగా జీవించాలి, అంత పవర్ఫుల్గా జీవించాలి జీవితం అంటేనే. అంతేగాని ఏదో జీవించాములే, ఏదో జీవితం నో. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా సొగసు వికారమాయను, బలమునాయందు నిలవలేదు, శరీరాశలు నిలవలేదు, కోపం నాయందు నిలవలేదు, ఆకలి నాయందు నిలవలేదు, అన్నీ పారిపోయి దుకాణం బంద్. ఇవన్నీ కూడా దుకాణాలు సర్దుకుని వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దుకాణం ఓపెన్ చేస్తాయి ఆఫ్టర్ జనవరి తర్వాత. దేవునికి స్తోత్రం. నిలవలేదు, నేను అతని మాటలు వింటిని. అప్పుడు చూసావా, ఎప్పుడు మాటలు వింటున్నాడు ఇతను? వీళ్ళందరూ పారిపోయాక, ఈ శరీరం బలహీనమైపోయాక, బలమంతా బయటికి వెళ్ళిపోయాక అప్పుడు దేవుని స్వరం వినగలుగుతున్నాడంట. చూసారు ఎంత అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉందో, ఎంత అద్భుతమైన కార్యం జరుగుతూ ఉందో. దేవుడు నీతో మాట్లాడాలి అంటే, దేవుని స్వరం నువ్వు వినగలగాలంటే ఇంత పోవాలి, ఇంత చెత్త బయటకు పోవాలన్నమాట. నా ఫోన్ మెమరీ ఫుల్ అని వస్తుంది. ఒక వీడియో తీద్దారంటే నో స్పేస్ అని వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఓల్డ్ కరోనా వైరస్ టైంలో కొన్నాను కాబట్టి ఈ యొక్క ఫోన్, ఒప్పో ఫోన్ అన్నమాట ఇది. అప్పుడు కొన్నాను కాబట్టి అది ఎన్ని తీసేసినా కూడా మెమరీ ఫుల్ అని వస్తుంది. దాంట్లోకి ఎవరన్నా ఏదైనా పంపింది దాంట్లోకి రావాలంటే ఏం చేయాలి? ముందులో దీంట్లో ఉన్నాయని డిలీట్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ తీసి పడేస్తే, క్లియర్ చేస్తే, ఫార్మేట్ కొడితే, నీట్గా చేస్తే, దీంట్లో స్పేస్ ఖాళీ అయిపోతే అప్పుడు టక్ మన వస్తుంది అనమాట. నీ మెయిల్ ఐడి ఇన్బాక్స్ అంతా ఫిల్ అయిపోతే ఎవరైనా కొత్త మెయిల్ ఐడి పంపితే రాదు. అలాగే దేవుని దీవెనలు నీలోకి రాలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని దీవెనలో లోపం లేదు, దేవుని ఆశీర్వాదంలో లోపం లేదు, దేవుడిచ్చే పరిష్కారంలో లోపం లేదు. మరి ఎక్కడ ఫిల్ అయిపోయింది నీది ఆల్రెడీ. దేంతోటి నీకు అంత బాగా తెలుసు. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందంట. కాబట్టి నిన్ను ఎవరన్నా గట్టిగా గుద్దినప్పుడు, నిన్ను బాగా హర్ట్ చేసినప్పుడు, నిన్ను బాగా మానసిక ఒత్తిడి గురి చేసినప్పుడు, అప్పుడు హృదయం నిండింది ఏముంటుందో టక్మని బయటకు వస్తుందన్నమాట. వస్తుంది. ఏం బయటకు వస్తుంది మీకు తెలుసు కదా. సరిగమ పదనిసలు వచ్చేస్తుంటాయి లోపల నుంచి అనమాట. మంచి రాగాలు వచ్చేస్తుంటాయి అనమాట. అదే నిండి ఉంటుంది లోపల. మరి చర్చిలోకి వెళ్ళినప్పుడు మాత్రం పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ఏంటది దేవుని సందులో ఉన్నప్పుడు మాత్రమే పరలోకం వైపు అనమాట. తర్వాత బయటకు వచ్చాక చూస్తాం చుట్టుపక్కల అంతా కూడా, చూపు అంతా కూడా చుట్టుపక్కల ఉంటుంది అనమాట. ఎవరిలో తప్పులు వెతుకుదామా, ఎవరిని ఏమందామా, ఎవరు మనలో లోపాలు చూపిస్తే ఏంటి, ఇంకా అక్కడి నుంచి మన క్యారెక్టర్ మారిపోద్ది అనమాట. చూడండి సినిమాల్లోనూ ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, ఆయన పక్కన హీరోయిన్ కింద యాక్ట్ చేస్తుంది. కొంతకాలం కొంచెం ఓల్డ్ అవుతుంది కదా, ఆయనకే మళ్ళీ ఈవిడ అక్కగానో చెల్లిగానే యాక్ట్ చేస్తుంది. కొంతకాలానికి కూతురు అయిపోతుంది. ఇట్లాగా మారిపోతుంటుంటుంది. చూసారా, క్యారెక్టర్లు అంటారు వాటిని. అలాగే ఈ రోజున క్రైస్తవ జీవితం కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా మారిపోరు అనమాట. చర్చిలోకి వెళ్ళాక ఎంత టెన్షను. నేను ఎవరిని విమర్శించట్లేదు ప్రియులారా, మన జీవితాలు సేమ్ ఇలాగే ఉన్నాయి కాదంటారా. కానీ ఇక్కడ దానియేలు చూసినట్లయితే
ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు దేవుని స్వరం వినగలుగుతున్నాడు, ఎప్పుడు దేవుని చూడగలుగుతున్నారంటే అందరిలో ఉన్నప్పుడు కాదు, అందరితో ఉన్నప్పుడు కాదు, అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ కట్ ఆఫ్ అవుతూ వస్తున్నప్పుడు, ఒకటి కోల్పోతున్నప్పుడు. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ఈ రోజున అమ్మో నాకు షుగర్ ఉన్నదండి, ఉపవాసం ఉంటే ఏమవుతుందో, నాకు ఈ సమస్య ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, ఎన్ని ఉన్నాయో, ఆస్తి పస్తులు కూడా ఉండవు ఇంత మాట. చూడండి చక్కగా ఎంత గొప్పగా చెప్పుకుంటారో చాలామంది వీటన్నిటి గురించి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని అంతా కూడా. చాలా గొప్పగా చెప్తారు, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. కానీ ఇక్కడ చూడండి, అతని మాటలు విని నేను నేలా సాష్టాంగపడి గాఢ నిద్ర పొందివాడని అయితే ఏమైపోయాడు, గాఢ నిద్ర వచ్చిందంట. చూసారా, దేవుని సందులో గాఢ నిద్ర వచ్చిందంట. ఎప్పుడు నిద్రపోతారు అసలు మనిషి, ఎప్పుడు గాఢ నిద్రపోతారు అసలు? డీప్ స్లీప్లో ఉన్నాడండి. ఒకసారి నా భార్య మాట్లాడుతుంటాను, నేను నిద్రపోతాను. అరే వరం అది, అంత ఈజీగా పొడిగొట్టపనేది వరం అనమాట. కొంతమంది తిరుగుతారు అటు ఇటు మంచం గిరగిరగిరగిర తిరుగుతూ ఉంటారు కానీ నిద్ర రాదు. నీకు నిజంగా దేవుని యొక్క శాంతి నువ్వు అనుభవిస్తున్నాను దానికి గుర్తు ఏంటంటే, నీ తలకి పిల్లో తగిలిన వెంటనే నిద్ర వచ్చేసేయాలన్నమాట. అట్లా మంచం మీద ఇలా వాళ్ళ వెంటనే వెళ్ళిపోవాలి కోమాలోకి. దాన్ని హెల్దీ స్లీప్ అంటారన్నమాట. విత్ ఇన్ 5 minutes లోపల నువ్వు అలా మంచం మీద పడుకున్న వెంటనే చక్కటి నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఏసయ్య నీకు, అందుకే నేను ఏం చేస్తాను, ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఏసయ్య నాకు సుఖనిద్ర ఇచ్చినందుకు వందనాలు. ఏమని ప్రార్థన చేస్తాను తెలుసు, నేను థ్యాంక్ యూ చేసి పడుకుంటున్నాను దేవా, నాకు సుఖనిద్ర ఇచ్చినందుకు వందనాలు. మరలా మార్నింగ్ వరకు డెడ్ బాడీ, అసలు కథలను మెదలను మెలకు అనేది రాదు నాకు. హల్లెలూయా. కాబట్టి దేవునికి అలాగ మనం చెప్పాలా. ఆహారం తింటున్నప్పుడు నేను ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసా, థ్యాంక్ యూ చేసి ఫుడ్ ఇచ్చినందుకు వందనాలు. ఎంతోమందికి లేదు దేవా, మరి నన్ను ప్రేమించి నాకు ఈ ఆహారం ఇచ్చావు, తినిచిన నాకు జీర్ణశక్తి, బలము, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఇంకా తినలేదు కానీ అది జీర్ణమైనట్టు, అది శక్తిగా మారినట్లు ప్రకటిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. అందుకనే అది గ్యాస్ట్రిక్ సమస్య రాదు, ఇండైజెషన్ ప్రాబ్లం రాదు, ఏ ప్రాబ్లం రాదు. చక్కగా ప్రకటించేస్తాం మనం, అది శక్తిగా మార్చబడుతుంది, నాకు శక్తినిస్తుంది. అలా చేసేసే దేవునికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గాఢ నిద్ర వచ్చిందంటండి ఎవరికి, దానియేలు గారికి గాఢ నిద్ర. దేవుని సన్నిధిలో గాఢ నిద్ర. థ్యాంక్ యూ జీసస్. ఎంత అనుభవిస్తున్నాడండి దేవుని సన్నిధిని. సరే, గాఢ నిద్ర వస్తే అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి. చూసారా చిన్నపిల్లలు, నా కూతురు పొద్దుటని పెద్ద కూతురు బాగానేసి చిన్న కూతురు లేకదు, మా సెల్వి లే 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 అని లేపి ప్రార్థన చేసుకొని ఇలా మోకాల మీద పెడితే అంటుంది అన్నమాట. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. దానియేలు గారు మొత్తం మొత్తులోకి వెళ్ళిపోయి గాఢనిద్రలో ఉంటే దానియేలు లే అని చెప్పి చేతులు కాళ్ళు పెట్టి మోకాల మీద పెడుతున్నాడంట. ఎవరో దేవుని దూత గాబ్రియల్ దూత వచ్చి ఆ మోకాళ్ళ మీద ఎలా పెడుతున్నాడు అంట. అదే జరుగుతుంది. సరిగ్గా చదవండి, ఇమాజినేషన్ చేసుకోండి అదంతా కూడా. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి, ఇది నా కూతుర్ని లేపి పెడుతుంది, ఇదంతా అలవాటు కాబట్టి ఇది నాకు బాగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, దేవునికి స్తోత్రం కలుగును కాక. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలబెట్టి. హల్లెలూయా. చూస్తారా, నన్ను నిలబెట్టి ఏమన్నా, నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. హలో నిద్రపోతుందా అమ్మా, లే 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 అంటాం కదా అలాగా, హలో లే 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 అని నిలబెట్టి పట్టుకుని లేపి నిలబెట్టి, నేను నీ చెప్పు జాతికిను. అమ్మ నీతోటే చెప్తున్నాడు దేవుడు ఈ రోజున. ఈ లైవ్లో చూస్తున్నటువంటి నీవు, ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా విను. ఏంటంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. నిలవబెట్టి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని. మెలకు వచ్చింది కదా, ఎస్ సూదిలోకి దేవుడి దూత. అమ్మో ఏంటని చెప్పి గబగబా వణుకుతా నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా. ఎర్లీ మార్నింగ్ ఇటువంటి అనుభవంలోకి నడిపించబడదురు కాక అందరూ కూడా. లేచి వణుకుచూ దేవుని సందులోకి వచ్చి, ఎస్ స్పీక్ టు మీ లార్డ్, ఎస్ఐ నాతో మాట్లాడు అని చెప్పి నిలబడుదురు కాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నిలబడ్డాడంటాడు ఇప్పుడు దానియేలు. అప్పుడు దేవుడితో ఏమంటున్నాడు తెలుసా? 11వ వచనం, దానియేలు ఏమంటాడండి? పేరు పెట్టి నీవు నన్ను పిలిచిదామంటాడు కదా. చూడండి, దానియేలు అని పిలుస్తూ నీవు బహుప్రియుడవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు నిద్రపోతువు అంటలేదు అక్కడ, నువ్వు బహుప్రియుడువు. హాయ్ నిద్రపోతా అని అంటలేదు అక్కడ. యోనా నిద్రపోతా అన్నారు, కానీ ఇక్కడ ఏమంటాడు? నువ్వు బహుప్రియుడువు. నిద్రలో లేపి నువ్వు బహుప్రియుడు అంటున్నారు. అక్కడ యోనానే ఉంటున్నాడు నిద్రలో లేపి, ఓయి నిద్రపోతా. చూసారా? దేవుని సంధి నుంచి పారిపోయే వాళ్ళేమో అలాగా, దేవుని సంధిలో ఉండేటువంటి వారినేమో ఇలాగా. నువ్వు దేవుని సంధిలో ఉండి నిద్రపోయినా కూడా నువ్వు బహుప్రియుడు అంటాడు దేవుడు. హల్లెలూయా. కానీ దేవుని సంధికి నువ్వు దూరం పోతూ నిద్రపోతుంటే నువ్వు నిద్రపోతా అంటాడు. అన్యుడు నేను తిడతాడు, ఇక్కడ దేవుడి దూత నేను పొగుడతాడు. చూసారా ఇంటర్లింక్ ఎలా ఉన్నదో? అక్కడ యోనాకి దానియేలుకి ఈ ఇంటర్లింక్ మీరు గమనించారా? యోనాని ఆ ఓడ నాయకుడు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమొచ్చిందిరా అన్నట్టు తిడుతున్నాడు అక్కడ. ఇక్కడ హలో దానియేలు అని లేపి, లేకపోతుంటే దానియేలు గాఢ నిద్రలో ఉంటే చేతులు పట్టుకుని లేపి నుంచి అంటే అమ్మో అని చెప్పి దానియేలు షాక్ అవుతే, దానియేలుతోటి దేవుడు దేంటున్నాడు తెలుసా? దానియేలు నువ్వు బహుప్రియుడు. హల్లెలూయా. గనుక నేను నీ యొద్దకు పంపబడితిని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దానియేలుకి కబురు చెప్తాకు వచ్చినటువంటి దేవుడి దూత సంతోషించినాడంట. అబ్బా నీ దగ్గరికి నేను పంపబడ్డాను, నాకెంత భాగ్యం. బా చూసారా, మనుషులు నిన్ను కలవటానికి ఇలా ఫీల్ అవ్వాలన్నమాట. మిమ్మల్ని కలిసామంటే ఎంత భాగ్యం, మీతో మాట్లాడమంటే ఎంత భాగ్యం అంటున్నాడు దానియేలుతోటి దానియేలుతోటి దేవుడి దూత. నువ్వు బహుప్రియుడు తెలుసా? నువ్వు దేవుడికి ఎంత ఇష్టమైనటువంటి వాడు తెలుసా? అందుకే నేను నీ దగ్గరికి పంపబడ్డాను. హల్లెలూయా. 23 కీర్తన 6వ వచనం కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే కృపాక్షములు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి దానియేలుని ఏంటంటే వెంబడిస్తూ ఉన్నాయి పరిష్కారాలు. దానియేలు నువ్వు బహుప్రియుడివయ్యా, నువ్వు బహుప్రియుడివు. అమ్మ ఈరోజు నీ లైవ్లో ఉన్నటువంటి నువ్వు, ఈ యొక్క మెసేజ్ వింటున్నటువంటి నువ్వు బహుప్రియురాలు. దేవుడు ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. హల్లెలూయా. దేవుడు ఉద్దేశంలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. చాలా అద్భుతమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమో బ్రదర్ మీరు అలాగ అంటున్నారు, కానీ నా భర్త నన్ను విడిచిపెట్టేశాడు, నా జీవితం గందరగోళంలో ఉన్నది, నా పిల్లలు నన్ను చూడలేదు, నాకు ఎవ్వరు లేరు, నేను ఒంటరిని అయిపోయాను. ఇదిగో బ్రదర్ నేను వ్యాపారంలో 25 లక్షలు 50 లక్షలు పెట్టాను, అంతా లాస్ పోయాను, చాలా నష్టంలో ఉన్నాను, మీరేమో బహుప్రియుడు అంటూ ఉన్నారు. ఇక్కడ దానియేలుని దేవుడు ఎప్పుడు దేవుడితో ఎప్పుడు బహుప్రియుడు అంటున్నాడు? బలంగా ఉన్నప్పుడా, బలహీనంగా ఉన్నప్పుడా, యాక్టివ్గా ఉన్నప్పుడా, నిద్రమత్తులో ఉన్నప్పుడా? గమనించాలి. ఎప్పుడు బహుప్రియుడు అంటున్నాడు తెలుసా? బలమంతా పోయిందంట, నిలవలేదు, బలం పోయింది, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోరు, అన్నీ పోయాయి, బలం లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, మనుషులు లేరు, నిలబడలేడు, వణుకుతూ ఉన్నాడు. చూసారా అక్కడ గాఢ నిద్రలో ఉన్నాడు. లేపి నువ్వు బహుప్రియుడు అంటున్నాడు. నిద్రలో ఉన్నవాడు లేపి ఎవడని ఏమనంటాడండి? ఏమంటారు చెప్పండి? అసలే ఖచ్చితంగా తిడతారు. యోనాను తిట్టేశారు కదా, అలాగే తిడతారు ఎవరినైనా నిద్రపోతుంటే. కానీ డివైన్ స్లీప్, ఇది దైవికమైనటువంటి స్లీప్ ఇది. కాబట్టి లేపి నువ్వు బహుప్రియుడు. నాకు కూడా ఒకసారి అలా అనిపిస్తుంది అనమాట. ఒకసారి 3:30 అయిపోతుంది, పొరపాటుని రాదు మెలకు, ఒకసారి ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. అప్పుడు గాబ్రియల్తో వస్తాడేమో నా దగ్గర కూడా వచ్చి, ఏ జాషువా లే, నువ్వు బహుప్రియుడు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసు నీకోసం, ఎన్ని వేల మంది ఉన్నారో తెలుసు అక్కడ, ఎన్ని వేల దేవదత్తులు తెలుసా పైన అక్కడ నువ్వు చేసే స్తుతి ఆరాధన వినటానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆలోచించరు ఎప్పుడన్నాను? ఇలా అంటే దేవుడి దూత నీతోటి ఎలా ఉంటుంది? ఇలా ఆలోచించుకోగలిగవా? ఇలా ఊహించుకోగలిగవా? ఖచ్చితంగా అంటుంటాడు దేవుడి దూత ఇలాగే, ఏ అసలు లే 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 చాలే లే అని ఇట్లా లేపి వెళ్ళు. వేల మంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. దూత సైన్య సమూహం అంతా కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నది నీ స్తుతి ఆరాధన కోసం. ఒక సేవకుడు ప్రార్థన చేస్తుంటేనంట, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది ఒక వాల్యూమ్ సృజించబడిందంట. ఎందుకు తెలుసా? బ్రదర్ జాషువా ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు కాబట్టి దూతల సమూహాలు వచ్చి నేను ప్రార్థన చేసేటువంటి లైవ్ ఇచ్చే గది, ఆ రూము పైన, ఆ యొక్క ఇంటి పైన ఒక వలయాకారంలో కొన్ని వేల దూతలు వెయిట్ చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఆ దర్శనంలో కనపడ్డదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి నేను ఇక్కడ లైవ్ ఇస్తుంటే వేరే పై ఫ్లోర్లో ఒక పిల్లవాడు భయంకరంగా ఏడుస్తున్నాడు. నేను వెళ్ళలేదు, అక్కడికి ఏం చేయలేదు. కానీ ఇక్కడ నుంచి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కర్స్ ఎవ్రీ డెమానిక్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆ బిడ్డకి ఆ ఏడుపు నుంచి విడిపించినందుకు వందనాలు. ఏ సమస్య ఉన్నా కూడా విడిపించినందుకు వందనాలంటే అందరూ వింటున్నారు. లైవ్లో వినపడుతుంది ఏడుపు. ఆమె నాన్న వెంటనే అక్కడ ఆగిపోయాడు, మంచిగా నిద్రపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెకండ్స్లో ఆ రోజు లైవ్లో జరిగిన అద్భుతం. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ మాట అభిషేకం చేత నింపబడుతుంది. దానియేలు ఆ ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. జాషువా నువ్వు బహుప్రియుడు, మీ పేరు పెట్టుకోండి అక్కడ. నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దూత నువ్వు బహుప్రియుడు అంటే అసలు ఇంకేం కావాలన్న జీవితానికి? నీవు బహుప్రియుడు కనుక నేను నీ ఎద్దకు పంపడుతుంది. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పును మాటలు తెలుసుకొనుము. నువ్వు లే, నీకు సమాచారం తెచ్చాను, లేచి నిలబడు, నేను చెప్పే మాటలు తెలుసుకో. నువ్వెంత బహుప్రియుడో తెలుసా? కాబట్టి ఇంకా నేను విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను, తెలుసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడి ఈ మాటలు నాతో చెప్పగా వణుకుచూ నిలబడితిని. హల్లెలూయా. సమయం అయింది, మరి రేపు వెళ్దాం ఆ పార్ట్లోకి. మనం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? దానియేలు గారు వణుకుచూ నిలబడ్డాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒంటరితనం అనేటువంటిది ఓడిపోవటం కాదు ప్రియులారా. ఒంటరితనం అనేటువంటిది నెగ్గటం, ఒంటరితనం అనేటువంటిది విజయం. హల్లెలూయా. నీ జీవితంలో పరిష్కారాలు తెచ్చిపెట్టేటువంటిది ఒంటరితనం. ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒంటరిగానే ప్రారంభించాను. ఒక్క సపోర్ట్ లేదు, ఒక్కరు కూడా లేరు. కానీ దేవుని అభిషేకం చేత నింపబడి పరిచర్య ముందుకెళ్తున్నప్పుడు అనేక మంది వస్తూ ఉన్నారు, ఆశ్రయించబడుతూ ఉన్నారు. ఊర్లతో సంబంధం లేదు, రాష్ట్రాలతో సంబంధం లేదు, రాబోయే రోజుల్లో దేశాలతో సంబంధం ఉండదు. ఫ్లైట్లో వస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని శక్తి దగ్గరికి రావాల్సిందే. దేవుడు దూత పరలోకం నుంచి దానియేలు దగ్గరికి వస్తే మనం దేవుని యొక్క అభిషేకం చేత నింపబడి దేవుని కార్యక్రమం, దేవుని మీటింగ్ పెడుతుంటే దేశాల నుంచి ఎందుకు రారండి? ప్రపంచ నలుమూల నుంచి వస్తారు. హల్లెలూయా. అదే మనకు చూచిన ఒక మనిషి దానియేలు దగ్గరికి దేవుడు దూత గాబ్రియేలు వచ్చాడు పరలోకం నుంచి వచ్చి నువ్వు బహుప్రియుడు అని చెప్తుంటే మన దగ్గరికి రారా? చెప్తున్నాడు కదా 2వ కీర్తన 8వ వచనం, దేవుడు నన్ను అడుగుము భూ దిగంతాల వరకు జనములను నీకు ఇస్తాను, జనములు స్వాచ్ఛంగా ఇస్తాను, భూమిని సొత్తుగా ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఇచ్చే దేవుడండి మన దేవుడు. అబద్ధం ఆడాడు, ఆయన మాట ఆడాడు తప్పడు. కానీ మీరు అడగకనే పొందుకొనుకున్నారు. అదండి బ్రదర్, మీరు అడగొద్దు అంటారు కదా. అడగండి, ఆగిపోకండి, ఇంకొక అడుగు ముందుకేయండి. ఏసయ్య నాకు ఇది కావాలి, అది కావాలి, ఇవన్నీ చేసినందుకు వందనాలు. అక్కడ ఇంకో ముందుకేయండి. అడిగేసి ఆగిపోవద్దు, అడగండి. అడగకుండా పొందుకోము. కానీ అడిగి ఆగిపోవద్దు, అడిగి ఇన్నవన్నీ పొంది ఉన్నామని నమ్మడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దానియేలుని బహుప్రియుడు అంటూ ఉన్నాడు. నిలబడ్డాడు దావీదు, వణుకుతూ నిలబడ్డాడు. తర్వాత ఏం జరిగిందో మరి రేపు ఆ మిగిలినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించవు. ఎంతరైతే ఈ వాక్యం విన్నారో వారి జీవితంలో గొప్ప మేలు అద్భుతం చేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్.